హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా, లేదంటే మెసేజ్ రూపంగానైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? నైట్ 11:30 అవుతుంది. ఆ టైంలోనే పైనున్న పెంట్ హౌస్ నుంచి ఒక అమ్మాయి బయటకైతే చూస్తుంది. చూడ్డానికి చాలా అందంగానైతే కనిపిస్తోంది. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఒకవైపు అయితే చూస్తూ అలానే నించుంది. అటుపక్క నుంచి వెళ్తున్న అశోక్ కొంచెం చిలిపితనం ఎక్కువే. ఎవరా అమ్మాయి, ఏంటా కదా అనుకుంటూ తన ముందుకెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. మరి ఈలోగా ఏం చూశాడో తెలీదు. ఆ అమ్మాయిని చూస్తూ భయపడి అక్కడి నుంచైతే పరుగు తీశాడు. తనలా పరిగెట్టి పారిపోతూ ఉంటే ఇటురా ఇటురా అంటూ పైనుంచైతే పిలుస్తుంది. మరింకా వెనక్కి తిరిగి చూడకుండా అశోక్ అయితే ముందుకు పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు ఆ ఏరియాలోని చివరికైతే ఉంటుంది. అది మరి బాగా కాస్ట్లీ ఏరియా. తను ఉండే ఆ ఇంటి పక్కనే పెద్ద కొండ అయితే ఉంది. అశోక్కి అంత చలికాలంలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి. వెనక్కి తిరిగి చూడాలంటే భయం వేసేస్తుంది. అప్పటికే తన వెనక ఎవరో పరిగెడుతున్నట్టు శబ్దమైతే వినపడుతుంది. భయంతోని ఇంకా త్వరగా పరిగెట్టి ముందుకైతే వెళ్ళిపోయాడు. అక్కడ లైటింగ్స్ ఉండటంతోని కాస్త సేఫ్గానైతే ఫీల్ అయ్యాడు. తన గుండె మటుకు అలానే వేగంగా కొట్టుకుంటుంది. అసలు తను అక్కడ ఏం చూశాడు, ఎవరున్నారు అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మరి మర్నాడు తెల్లవారే సండే కావడంతోని పిల్లలందరూ కూడా వచ్చి అక్కడ క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ ఏరియా చాలా కామ్గా పీస్ఫుల్గానైతే ఉంటుంది. మధ్యాహ్న సమయంలోని బాగా ఎండగా ఉన్న సమయంలో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ రూమ్లో నుంచి ఏవో శబ్దాలైతే వినబడుతున్నాయి వాళ్ళకి. చిన్నపిల్లలు పైగా ఆట ధ్యాసలోనైతే ఉన్నారు. వాళ్ళ మటుకు వాళ్ళైతే అలా ఆడుకుంటున్నారు. కిషోరు ఫాస్ట్గా బౌలింగ్ అయితే చేశాడు. అంతే, మోహిత్ గట్టిగా బ్యాట్తో బాదేసరికి ఆ బాల్ వెళ్ళి ఆ పెంట్ హౌస్లో పడింది. అంతే, అక్కడి నుంచి వస్తున్న ఆ శబ్దాలు ఇంకొంచెం గట్టిగా రావడం మొదలయ్యాయి. వాళ్ళందరూ భయపడిపోతూ పైకైతే చూస్తున్నారు. అయితే ఆ ఇంటి ఓనర్స్ అక్కడైతే ఉండరు. వాళ్ళు అక్కడికి దగ్గరలోనే ఉంటారు. కింది ఇల్లు పై ఇల్లు రెండు కూడా ఖాళీగానైతే ఉన్నాయి. మరి పైన మటుకు అటువంటి శబ్దాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈలోగా ఆ ఇంటి ఓనర్స్కి ఒక ఇద్దరు అబ్బాయిలైతే ఫోన్ చేశారు. సార్, మీరు మీ పెంట్ హౌస్ ఖాళీగా ఉందన్నారు కదా, అవి చూడ్డానికి మధ్యాహ్నం వస్తున్నాం అంటూ. ఓకే ఓకే, మా ఇంటికొచ్చి కీస్ తీసుకొని వెళ్ళి చూడండి. ఈలోగా నేను నా పనికి ముగించుకొని వస్తాను. కాస్త ఈరోజు నాకు పనుంది అని ఆ ముసలాయన అయితే చెప్తున్నాడు. ఓకే సార్, అయితే సరే, మీ ఇంటికొచ్చి కీస్ కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పి కాల్ అయితే కట్ చేసేశారు. ఆశిష్, రోహిత్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఒక పెద్ద ఐటీ కంపెనీలోని జాబ్స్ అయితే చేస్తున్నారు. వారిద్దరూను పెద్ద జాబ్స్ చేస్తున్నారు గాని ఎక్కడ కూడా పైసా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. వచ్చిన దాంట్లో చాలా మొత్తం షేర్ మార్కెట్లో పెట్టి వాళ్ళు ఇంకా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచనలోనే అయితే ఉంటారు. అయితే వాళ్ళు ఉంటున్నది ఒక చిన్న ఇంట్లో.
మరి అది అస్సలు సరిపోవట్లేదు. అంతేకాదు అది కూడా పెంచేస్తున్నారు. వీళ్ళు ఇంటర్నెట్‌లో ఈ ఇంటినైతే చూశారు. మరి వెంటనే కన్సల్ట్ చేసి అక్కడికైతే వెళ్ళిపోయారు. ఆయనొచ్చేలోపు వీళ్ళు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటూ ఏవో లెక్కలైతే వేసుకుంటున్నారు. ఈలోగా ఓనర్ అయితే వచ్చేసాడు. ఇదిగో బాబు, చూడండి, ఇక్కడి నుంచి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇల్లు చాలా సోఫిస్టికేటెడ్ గా ఉంటుంది. మీరు పెద్దగా సామాన్ కూడా తెచ్చుకోనక్కర్లేదు. ఫర్నిచర్ తో పాటు ఇంటిని అప్పజెప్తున్నాను. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తక్కువ అద్దని అద్దె ఎగ్గొట్టడం, ఇంటిని నీట్గా ఉంచకపోవడం ఇలాంటివేం చేయకూడదు అని కొంచెం స్ట్రిక్ట్ గానే రూల్స్ చెప్తున్నాడు. ఓకే సార్, చూస్తారు కదా, మేమైతే ఎక్కువ ఇంట్లోనే ఉండం. వచ్చేదే ఈవినింగ్ ఎప్పుడో 7:30 అయిపోతుంది. నైట్ ఉంటాం అంతే. మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం. ఒక్క వీకెండ్స్ లోనే ఇంట్లో ఉంటాం. పైగా మేము ఎవరిని ఇంటికి పిలం, పార్టీస్ కూడా చేసుకోం అని నవ్వుతూ చెప్తున్నారు. ఆశీషు ఇల్లంతా గమనిస్తున్నాడు. తను వంటగదిలోకి వెళ్ళేసరికి ఏదో వాసన అయితే వస్తుంది. అది కూడా చెడిపోయిన వాసన. ఏంటిది అనుకుంటూ అంతా చెక్ చేస్తూ బెడ్రూమ్ వైపు వెళ్ళేసరికి ఎవరో బెడ్రూంలో కదిలినట్టుగా అనిపించింది. ఎవరది అని తీక్షణంగా చూశాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. అంత బాగుంది. ఫర్నిచర్తో కూడా వస్తుంది. పైగా వాళ్ళుంటున్న ఆ ఏరియా కన్నా ఇక్కడ చాలా తక్కువకి ఈ ఇల్లు రావడం వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. మరి వెంటనే ఇంటిని మేం తీసుకుంటాం అంటూ అడ్వాన్స్ కూడా పే చేసేశారు. సరే బాబు, నాకు కూడా అదే కావాలి. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అదే ఫ్యామిలీ వాళ్ళుంటే బాగుంటుంది. ఎందుకనంటే కిందనంతా ఖాళీయే, చూస్తున్నారు కదా. అది కూడా తక్కువకే ఇస్తాను. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండే అని అంటున్నాడు. ఓకే సార్, తప్పకుండా అని వాళ్ళిద్దరూనైతే చెప్పేశారు. రేపు మంచి రోజు, మీకు మిగతాది పేమెంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ కొడతాను. రేపొచ్చి మేము దిగిపోతాం అని అంటున్నారు. సరే బాబు, మీ ఇష్టం అంటూ వెళ్ళిపోయాడు. ఇంకా మండే అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఓ పక్క వర్క్ చేసుకుంటూ మరొక పక్క ఇంట్లోనైతే అన్ని సర్దేసుకున్నారు. బ్యాచులర్స్ కదా, పెద్దగా సామాన్ కూడా లేవు. అయితే ఇల్లంతా చాలా బాగుంది. వాళ్ళకి తెగ నచ్చేసింది. పైగా ఎక్కడ దుమ్ము ధూళి కనిపించలేదు. కాకపోతే ఆ స్మెల్ ఏంటి అని అంటున్నాడు రోహిత్. రే, నిన్న కూడా అలాగే నాకు స్మెల్ వచ్చింది. కానీ ఇంకేం బాగోదు కదా అతన్ని అడగడం అని ఊరుకున్నా. ఒకసారి క్లీన్ చేసుకోవాలనుకుంటా. ఎక్కడ కూడా దుమ్ము అది కనిపించట్లేదు. కానీ ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో, అయినా ఎప్పటి నుంచి ఖాళీగా ఉందో ఈ ఇల్లు అని అనుకుంటూ ఇంటిని పూర్తిగా క్లీన్ చేసేసుకున్నారు. నీట్నెస్ లో మటుకు ఇద్దరు ఏవనన్నా చెప్పుకోవాలి. మరి అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళు చిల్ అవుతూ కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ రోజు వండుకోవడానికి చికెన్ అయితే తెచ్చుకున్నారు. ఇద్దరికి చికెన్ అంటే చాలా ఇష్టం. నవ్వుకుంటూ వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. వంటగదిలోని వాళ్ళు అలా నవ్వుకొని మాట్లాడుకుంటూ ఉంటే బెడ్రూమ్లో నుంచి ఏవో చప్పుళ్ళు అయితే వినబడుతున్నాయి ఆశిష్కి. రే, ఏవో శబ్దాలు వస్తున్నాయిరా, ఎవరైనా వచ్చారంటావా అంటూ గబగబా బయటికైతే వెళ్ళాడు. వాళ్ళు పీనాసోలని ముందే చెప్పానుగా, అందుకనే వాళ్ళున్న రూంలోని మాత్రమే లైట్లయితే ఉంచారు. మిగతా రూమ్లన్నీ డార్క్ గానే ఉన్నాయి. మరి వెంటనే లైట్ ఆన్ చేసి చూశాడు ఆశిష్. అక్కడ ఎవ్వరూ లేరు. కాని బెడ్రూంలో అప్పుడు వరకు వస్తున్న చప్పుడు ఆగిపోయింది. ఏమైందిరా అనుకుంటూ రోహిత్ కూడా బయటకైతే వచ్చాడు. అది ఇప్పటి వరకు ఏదో చప్పుడొచ్చిందిరా, బహుశా ఇంట్లో ఎలకలున్నాయంటావా అని అంటున్నాడు. ఓ మై గాడ్, ఎలకలుంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ముందే చూసుకోవాలి అని అంటూ లోపలికెళ్ళి చూశారు. అక్కడ ఏమీ లేదు.
ఈలోగా కూర మాడుతున్న వాసన అయితే వచ్చేస్తుంది. ఓ షిట్, కూరరా అని అంటున్నాడు. వెంటనే లోపలికి పరిగెత్తుకుని ఆశీష్ అయితే వెళ్లి చూసేసరికి అక్కడ ఎవరో నించున్నట్టు కనిపించి మాయమైపోయింది. అంతే, షాక్ అయ్యాడు. ఇది నా భ్రమ, నిజమా అని కళ్ళు నులుపుకొని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. అక్కడంతా వెతుకుతున్నాడు. రేయ్, కూర చూడమంటే ఏం చేస్తున్నావురా అంటూ గబగబా కలిపేశాడు. అమ్మయ్యా, ఏం కాలేదు అంటూ అందులో కొంచెంగా వైన్ అయితే వేశాడు. అంతే, బగ్గమని మంట అంటుకొని పైనంతా ఫ్రై అవుతుంది. రేయ్, నిన్నేరా, ఏంటి అటు ఇటు చూస్తున్నావు అని ఆశీష్ నైతే అడుగుతున్నాడు. అది అది ఇప్పటి వరకు ఇప్పుడేరా ఎవరు ఇక్కడ కూర వండుతున్నట్టుగా నించొని కనిపించింది. మళ్ళీ వెంటనే అంటూ తను ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి బయటికైతే వెళ్తున్నాడు. ఏంటో వీడు అనుకుంటూ కూరంతా రెడీ చేసేసి బయటికైతే తీసుకొచ్చాడు. ఇంకిద్దరూ లొట్టలు వేసుకుంటూ ఆ కూరంతా కూడా తినేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళు తెచ్చుకున్న ఆ డ్రింక్స్ కూడా తాగుతూ టీవీ ఆన్ చేయరా, కాసేపు టీవీ చూద్దాం అని రోహిత్ అంటూ ఉంటే, "ఉమ్, టీవీ వేస్తే ఇప్పుడు బోల్డంత ఖర్చు, ఎందుకు ల్యాప్టాప్లో చూద్దాంలే" అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులోనేదో పెట్టుకొని వాళ్ళు తింటూ అలానే చూస్తున్నారు. ఈలోగా మళ్ళీ ఏదో శబ్దం. ఈసారి వంటగదిలో నుంచి ఏదో బీభత్సమైన కంప అయితే వస్తుంది. వాళ్ళ ముక్కులు అది తట్టుకోలేకపోతుంది. రే, వంటగదిలో ఏమైనా వదిలేసావా? ఏంటంత స్మెల్ వస్తుంది అంటూ గబగబా ఇద్దరు వెళ్ళి లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేసి చూసేసరికి అక్కడంతా కడుపులో తిప్పినంత వాసన అయితే వస్తుంది. అదేం వాసనో తెలీదు. వాళ్ళ కడుపులో దేవేస్తుంది. ఏంట్రా బాబు, ఇది ఇంత దారుణంగా ఉంది, ఏమైంది? కుక్క చచ్చిన వాసన అని ఒకడంటే మరొకడేమో, చచా, అది కాదు, ఇంకా దారుణంగానైతే వస్తుంది. ఏదో ఏదో ఎగ్స్ కుళ్ళిపోతే ఎలా వస్తుందో అలా వస్తుందిరా, పద పద అంటూ బయటికైతే వచ్చేశారు. 2 నిమిషాలు అక్కడే ఉండి ఏమై ఉంటుందంటావ్ అని అడుగుతున్నాడు రోహిత్. ఏమో, నాకేం తెలుసు, నువ్వే కదా అక్కడ కుకింగ్ చేసావు అంతసేపు నించొని అని అంటూ వాళ్ళు మళ్ళీ వంటగది లోపలికైతే వెళ్లారు. ఈసారి కాస్త తగ్గుమొహం అయితే పట్టింది. చహ్, ఏంటిది అని అనుకుంటూ వాడి దగ్గరున్న స్ప్రేని తీసి గబగబా రూమ్ అంతా కూడా కొట్టేస్తున్నాడు రోహిత్. రేయ్, ఆపరా, దానివల్ల నేను చచ్చేటట్టున్నాను అని ఆశీష్ అంటున్నాడు. దానికి రోహిత్, సర్లేరా, పద పద ఇంక తిందామంటూ అది అక్కడ పెట్టేసి వీళ్ళు ల్యాప్టాప్ దగ్గర వాళ్ళు పెట్టుకున్న చికెన్ దగ్గరకైతే వెళ్లారు. అంతే, వాళ్ళు తిన్న చికెన్ మొత్తం అయిపోయింది. బోన్స్ మాత్రమే అక్కడ మిగిలున్నాయి. ఇదేంటి, మనం ల్యాప్టాప్లో మూవీ చూస్తూ మొత్తం ఖాళీ చేశామా అని ఇద్దరు మొహాలు చూసుకుంటున్నారు. వాళ్ళకైతే ఏమీ అర్థం కాలేదు. సర్లే, ఇంకా అవన్నీ అక్కడ పడేసి వచ్చి మూవీ చూద్దామని వాళ్ళు అలానే మూవీ చూస్తూ కూర్చున్నారు. అప్పటికే టైం 12:30. రే, ఇంక పడుకోకపోతే రేపు ఆఫీస్లో ఏ పని చేయలేను. రేపు వెళ్ళకపోతే మన టకులు మనకేసుకుంటాడు, అంతే అని అంటున్నాడు రోహిత్. అవును, నిజమే, సరే సరే వెళ్ళి పడుకుందాం పదా అంటూ వాళ్ళు బెడ్రూమ్లోకి అయితే వెళ్లారు. వాళ్ళెంత పిసినారోళ్ళంటే వాళ్ళెక్కడా ఒక్క పైసా కూడా వృధాగా పోనివ్వరు. మరి అలానే వాళ్ళ బెడ్రూమ్లోని ఏసీ ఉన్నప్పటికీ కూడాను, ఎలాగా ఇది చలికాలమే కదా, కిటికీలు తీసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి వెనకాతలున్న విండో అయితే ఓపెన్ చేశారు. అంతే, అందులో నుంచి ఏదో తెలియని ఒక గాలి అది రూమ్లోకి వచ్చేసరికి ఎవరో ఆ గాలితో పాటు ఆ రూమ్లోకి వచ్చినట్టుగానైతే వాళ్ళకి అనిపించింది. వెంటనే
ఆశిష్, రేయ్, నాకెందుకో మంచిగా అనిపించట్లేదు, కిటికీ వేసేరా, ఫ్యాన్ వేసుకుందాంలే అని చెప్తున్నాడు. మరి రోహిత్ కూడా ఎక్కడో అన్‌కంఫర్టబుల్ గానైతే ఫీల్ అయ్యిండు. వెంటనే తను విండో డోర్‌ని క్లోజ్ చేసేశాడు. ఫ్యాన్ వేసుకొని ఇంకిద్దరునైతే వారి వారి బెడ్స్ మీద పడుకొని ఉన్నారు. కొంతసేపయితే అయ్యింది. అంతా నిశ్శబ్దం. ఎక్కడ ఎటువంటి శబ్దాలైతే లేవు. సౌండ్ స్లీప్‌లోనే ఉన్నారు. ఇంకా మర్నాడు తెల్లవారి వాళ్ళ పనులు చేసుకొని ఇంటికి వస్తున్న సమయంలోని రోహిత్‌కి ఒక అమ్మాయి అయితే కనిపించింది వాళ్ళ ఇంటి దగ్గరలోనే. రోహిత్ ఆ అమ్మాయిని చూడగానే ఎవరీ అమ్మాయి అని అనుకుంటూ హలో, ఆగండి అంటూ ఆ అమ్మాయి వెనకాతలే వెళ్తాడు. ఇంక తను అలానే నడుచుకుంటూ తను కాస్త చూస్తూ నవ్వుతూ తనైతే ముందుకు వెళ్ళిపోతుంది. హలో, ఎవరండి మీరు? మా రూమ్ కాసే ఎందుకు అలా చూస్తున్నారు అంటూ ఆగమని అంటుంటే తను కాస్త చూస్తూ నవ్వుతూ అలా ముందుకైతే వెళ్ళిపోతుంది. మరి వాళ్ళింటి వెనకాతలే ఒక పెద్ద కొండ అని చెప్పాను కదా, ఆ కొండ దారంట ఒక వైపుగానైతే వెళ్తుంది. తన నడక చూస్తుంటే వయ్యారాలు పోతూ తన్నే చూస్తూ నవ్వుతూ రమ్మంటున్నట్టుగానైతే అనిపిస్తుంది. వెనకాతలే రోహిత్ కూడా అలానే వెళ్తున్నాడు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఒక చెట్టు చాటుకి వెళ్ళి అక్కడే నించొని మరోవైపు అయితే చూస్తుంది. తను అలా చూస్తూ ఉంటే రోహిత్ మనసులోని మటుకు మరింకేదో అనిపిస్తోంది. ఎవరీమే ఇంత అందంగా ఉంది అని అనుకుంటున్నాడు. మరి తను అలానే తన దగ్గరికి అయితే వెళ్ళాడు. హలో, ఎవరండి మీరు అని అనేసరికి తన దగ్గరికి వచ్చి తన మొహం మీద మొహం పెట్టి నేను అందంగా ఉన్నానా, నేను మీతో ఉండొచ్చా అని అడుగుతుంది. ఆ మాటలకి రోహిత్ అసలు మీరెవరండి, నేను ఇదివరకట్లో మీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఆ మాటలకి తానైతే ఇలా జవాబిస్తుంది. నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, మీరు చాలా అందంగా ఉంటారు, అందుకనే మీతో నేను ఉండొచ్చా అని అడుగుతున్నాను అని అంటుంది. అవునా అంటూ మురిసిపోతున్నాడు. నేను అందంగా ఉంటానా అని నవ్వుతున్నాడు. అవునండి, మీరు చాలా అందంగా ఉన్నారు, మీ కళ్ళు, మీ హెయిర్ స్టైల్ అంటూ తన దగ్గరికి వచ్చి తన చేతినైతే పట్టుకుంది. అలా ఒక అమ్మాయి తెలియకుండా వచ్చి తన చేతిని పట్టుకునేసరికి పూర్తిగా మైమర్చిపోయాడు రోహిత్. ఆ, ఇంకా ఇంకా అని అడుగుతున్నాడు. అసలు మీరెక్కడి నుంచి వస్తున్నారు, మీరు మాతో ఉండడం ఏంటి అనేసరికి నేను మీతో ఉండడం ఏంట్రా, మీరే నాతో ఉన్నారు అంటూ గట్టిగా దగ్గరికి లాక్కుంది. అంతే, ఒక్కసారిగా రోహిత్ చుట్టూ అంతా చూసుకున్నాడు. అప్పుడే గమనించుకున్నాడు అదేంటి అనంటే తను వచ్చింది ఒక శ్మశానానికి అని. ఆ శ్మశానానికి తను ఎలా వచ్చేశాడో, ఆ మధ్యలోకి ఎలా వచ్చి తనతో మాట్లాడుతున్నాడో తనకేమీ అర్థం కావట్లేదు. పైగా ఆ అమ్మాయి గట్టిగా తన చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కుండేసరికి అదే వాసన, ఆ ఇంట్లో వస్తున్న అదే వాసన, భరించలేని వాసన, పైగా తనని గట్టిగాను నొక్కేస్తోంది. వదులు, నన్ను వదులు అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు. కాని వదలట్లేదు. ఉండిపో, ఇక్కడే ఉండిపోదాం, ముగ్గురం కలిసి ఇక్కడే కాపురం చేద్దాం అని అంటుంది. ఆ మాటలకి రోహిత్‌కి గుండె ఆగినంత పనయింది. వదిలే నన్ను, ప్లీజ్ ప్లీజ్ అని అంటుంటే, ఏ, ఇలా నేను పట్టుకుంటే బాగోలేదా అంటూ మరోవైపు తన చేతిని తిప్పి పట్టుకుంది. అంతే, విలవిల్లాడిపోతున్నాడు. తాను ఎంత మొత్తుకున్నా కూడా ఆ అమ్మాయి అయితే వదలట్లేదు. అంతేకాదు, తన కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. తన కనుబొమ్మ కనిపించటం లేదు. అది చూస్తున్న రోహిత్‌కి ఒళ్ళంతా చెమటలు పట్టేసి బీపీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. తను
నిద్దట్లోని కదిలిపోతున్నాడు. గట్టి గట్టిగా అరుస్తున్నాడు. పక్కనున్న ఆశిషు ఏమైంది అని లేచి చూసేసరికి నిద్దట్లోని రోహిత్ పూర్తిగా కదిలిపోతున్నాడు. మంచం మీదే కదులుతూ యూరినేట్ కూడా చేసేశాడు. రే, ఏమైందిరా నీకు అంటూ లేపేసరికి లేచి కూర్చున్నాడు. హా 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 అంటూ ఆయాస పడిపోతున్నాడు. ఏమైందిరా నీకు? ఏమైంది? అసలు అసలు నీ వాలకమేంటి ఇలాగైపోయింది అని అంటూ తన్ని పట్టుకుండేసరికి వళ్ళంతా చెమటతోనే తడిసి ముద్దయిపోయాడు. నాకు ఊపిరందట్లేదు, ఊపిరందట్లేదు అంటూ ఆయాస పడిపోతున్నాడు. రే, ఏమైందిరా అంటూ అప్పుడు లైట్ వేశాడు. చూసేసరికి బెడ్ అంతా తడిచిపోయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటూ తాను ఏడవడం మొదలుపెట్టాడు. రే, అసలు ఏమైందిరా? ఎందుకు ఇలా చేసావు? ఏమవుతుంది నీకు? ఒళ్ళంతా చాటలు పట్టేశాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అడుగుతున్నాడు. నో నో, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు నాకు ఇప్పుడు. డాక్టర్ దగ్గరికి వద్దు, మళ్ళీ ఖర్చు అని ఆ సమయంలో కూడా డబ్బు గురించే ఆలోచిస్తున్నాడు. మరి ఏమైంది అని అంటే, ఒక్క నిమిషం అంటూ బాత్రూంకి వెళ్ళి చేంజ్ అయ్యి అక్కడున్న బెడ్ని మార్చేసి తను మళ్ళీ పడుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాడు. రేయ్, నీకేరా, ఏమవుతుంది అని అడుగుతూ ఉంటే, మార్నింగ్ చెప్తానులేరా, పడుకో, బాగా నిద్ర వస్తుంది అంటూ పడుకుండిపోయాడు. ఇక మర్నాడు యథావిధిగా లేచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ వచ్చి ఎప్పట్లానే కుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆ సమయంలోని ఆశీష్ అయితే రోహిత్ని అడుగుతున్నాడు. రాత్రి ఏం జరిగింది, ఇప్పటికైనా చెప్తావా అని అంటూ ఉంటే, టేక్ ఇట్ ఈజీరా, ఏం కాదు, ఏదో పిచ్చి కల, చిన్న భయం అంతే అని చెప్తున్నాడు. నో, అలా ఏం లేదే, రాత్రి నువ్వు చాలా టెన్షన్ పడ్డావు, నీ బీపీ కూడా డౌన్ అయింది, నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఏమోరా, నాకైతే అదేం అనిపించలేదు అని అంటూ ఉంటే, సర్లే గాని ఇంతకీ నేహాకి కాల్ చేసావా అని అడుగుతున్నాడు. నేహ తన గర్ల్ ఫ్రెండ్, తను కూడా అదే ఐటీ కంపెనీలోనైతే జాబ్ చేస్తుంది. మరి తనది కూడా తినలాంటి మైండ్ సెట్టే. ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. పెళ్ళంటే బోల్డంత ఖర్చుతో కూడుకున్న పని. పైగా వచ్చిన బంధువులందరూ తినేసి వెళ్ళిపోతారు. అందుకనే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఏదో ఒక చిన్న ఫంక్షన్లా పెట్టుకుంటే సరిపోతుంది అని ఇద్దరునైతే ప్లాన్ చేసుకున్నారు. మరి అదే సంగతి ఆశీష్కి అయితే చెప్పడు రోహిత్. రే, గుడ్ డెసిషన్ రా, నేను కూడా అలాగే చేస్తాను. అయినా నేను పెళ్లి చేసుకోవడానికే ఆలోచిస్తున్నాను. నీలా అందరికీ నేహ దొరకదు కదా అని అంటున్నాడు. "ఉమ్, చాలా అర్థం చేసుకుంటుంది. అంతేకాదు, ప్రతి విషయం నాలానే ఆలోచిస్తుంది. డబ్బు విషయంలో ఏ మాత్రం మోమాట పడదు. అందుకే నేహ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చుతుంది" అని అంటున్నాడు రోహిత్. "ఉమ్, సర్లే గాని తొందరగా పని చేసుకొని పడుకోవాలి. రేపు మళ్ళీ మీటింగ్ ఉంది. సార్ మన ఇద్దరిని పిలిచారు. నీకు గుర్తుందిగా అని అంటున్నాడు. ఆ, గుర్తుందిలే అంటూ వాళ్ళిద్దరూ డిన్నర్ ఫినిష్ చేసుకొని పడుకుందామనే టైంకి ఎందుకనో అనీజీగానైతే అనిపించింది ఆశీష్కి. తను ఆ రోజంతా డిస్టర్బ్డ్ స్లీప్లోనైతే ఉన్నాడు. ఆశీష్ వాళ్ళ అమ్మ తనకి చేతికొక తాయెత్తు అయితే కడుతుంది. అది ఎప్పుడు కూడాను నీ నుంచి దూరం కాకూడదు అని ఎప్పుడో చెప్పేసింది. మరి అందుకేనేమో ఆశీష్కి ఏమీ కనిపించట్లేదు. మర్నాడు తెల్లవారే ఇద్దరు కూడా టిప్ టాప్ గా తయారయ్యి మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆఫీస్కి అయితే బయలుదేరారు. ఆ వీధిలో వాళ్ళు వీళ్ళని చూసి కూడా ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. పెద్దగా పట్టించుకోరు. పైగా అలాంటి పెద్ద పెద్ద సిటీస్లోని ఎవరి పని వాళ్ళదే గాని ఒకరి పనిలోని మరొకరు వేలు కూడా పెట్టరు, తొంగి కూడా చూడరు. మరి అలానే, ఇదేంట్రా బాబు, ఈ ఏరియా ఎలా ఉంది, కనీసం ఎవరైనా ఫ్రెండ్షిప్ అయితే అదే
చుట్టుపక్కల ఆంటీలు అంకుల్లోను వాళ్ళ ఇంట్లో నుంచి ఫ్రీగా వచ్చే టిఫిన్లు, టీలు, ఇంకా ఏవైనా కర్రీసు మనకొద్దును. ఇక్కడ చూస్తే ఎవరింట్లో వాళ్ళే ఉంటారనుకుంటాను. పైగా ఒకరి గురించి ఒకరికి అస్సలు అవసరం లేదనుకుంటా. చూడు, మనల్ని చూస్తూ కూడా ఇగ్నోర్ చూస్తూ ఎలా వెళ్ళిపోతున్నారో అని అంటున్నాడు రోహిత్. "హ్మ్, ఏం చేస్తాం? పాత ఇల్లే బాగుండేది. చుట్టుపక్కల ఆంటీలందరూ కూడా మన మీద కన్సర్న్ చూపించి కూరలు, చారులు అంటూ అన్నీ తెచ్చిచ్చేవారు. పైగా వాళ్ళ అమ్మాయిల్ని చేసుకోమంటూ తెగ ప్రపోజల్స్ తెచ్చేవారు" అంటూ ఏవేవో మాట్లాడుకుంటూ ఆఫీస్ పని అంతా కూడా ముగించేసుకున్నారు. సాయంత్రం వాళ్ళిద్దరూ మూవీ చూద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇంటికి రాగానే వాళ్ళ పనంతా పూర్తి చేసుకొని మూవీ కోసమని వాళ్ళు అన్నీ అరేంజ్ చేసుకొని సోఫాలో కూర్చొని మూవీ చూడడం అయితే మొదలు పెట్టారు. మరి వారానికి ఒక్కసారి మాత్రమే వాళ్ళు టీవీలోని మూవీ చూస్తారు. అది కూడాను ఆ వీక్ లో వచ్చిన న్యూ మూవీ. అయితే మరి మిగతా రోజుల్లో మటుకు టీవీ వేస్తే కరెంట్ ఎక్కువ కాలిపోతుందని ల్యాప్టాప్ లోనే చూసుకుంటారు. అలానే వాళ్ళు ఆ క్రైమ్ స్టోరీ పెట్టుకొని చూస్తున్నారు. ఒక పక్క భయపడుతున్నప్పటికీ కూడా మరో పక్క అలానే పాప్కార్న్ తింటూ చూస్తున్నారు. ఒక సీన్లోని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక దగ్గర ఒక శవాన్ని అయితే తీస్తారు. అది చూడగానే రోహిత్ భయంతోని కళ్ళు మూసుకుంటాడు. రేయ్, ఏం కాదు చూడరా అని చెప్తున్నాడు ఆశిష్. మరి ఆ శవాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు ఇలా అయితే చెప్తున్నారు. చాలా బ్రూటల్ గా చంపేశారు. ఒంటి నిండా కత్తిగాట్లు, కసితోని పొడిచిన దగ్గరే పొడిచి పొడిచి చంపేశారు. అంతేకాదు, అలానే వదిలేసి పోయారు అని అనుకుంటున్నారు. మరి ఈలోగా వాళ్ళ వెనకాతలే అదే అమ్మాయి, అదే మొన్న రాత్రి రోహిత్ కలలో కనిపించిన అదే అమ్మాయి. ఆ సీన్ రాగానే ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు కేవలము రోహిత్కి మాత్రమే వినపడుతుంది. రేయ్, ఒకసారి టీవీ మ్యూట్ చేయి అని అంటున్నాడు. ఎందుకురా, ఇప్పుడే మంచి సీను అంటూ అలానే పాప్కార్న్ తింటూ చూస్తున్నాడు ఆశిష్. చెప్తున్నాను కదరా, ఒకసారి మ్యూట్ చేయి అని అంటూ తను ఆ వాయిస్ ని వినడానికైతే ప్రయత్నిస్తున్నాడు. ఇంకా అలానే ఆశిష్ కూడా మ్యూట్ చేసి ఏమైంది అని అడుగుతున్నాడు. "ష్, ఒక్క నిమిషం" అంటూ తను అలానే వింటున్నాడు. కుక్కలు, నక్కలు ఊలలు వేస్తే ఎలా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది. అతి భయంకరంగా ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఈలోగా రోహిత్కి కాల్ అయితే వస్తుంది. అంతే మరి, తుళ్ళి పడ్డాడు. చా అనుకుంటూ "ఉమ్, ఇంక నువ్వు వెళ్ళి మాట్లాడుకో, నేను టీవీ చూసుకుంటా" అంటూ టీవీ మళ్ళీ ఆన్ చేసి చూస్తున్నాడు. ఇంకా రోహిత్ బాల్కనీలోకి వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్తోనైతే మాట్లాడుతున్నాడు. ఏ నేహా, మరి కొత్త ఇంటికి ఎప్పుడొస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే చెప్పేస్తున్నాను, నేనొచ్చినా కూడా నీకేం గిఫ్ట్ తీసుకురాను. అది కొత్త ఇల్లే గాని నీ సొంత ఇల్లు కాదు కదా అని అంటుంది. నేనేమైనా అడిగానా? నువ్వు వస్తే బాగుంటుంది అని అన్నాను, అంతే అని అంటున్నాడు. "ఉమ్, వస్తానులే. డిన్నర్కి రానా అని అంటుంది. సరే అయితే, వాడికేదో చెప్పి రేపు రేపు నీకు ఓకేనా అని అడుగుతున్నాడు. ఆ, ఓకేనే. రేపు రేపు ఈవినింగ్ కలుద్దామా అని అంది. సరే, బయటికైతే తీసుకెళ్ళను, ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను, ఓకేనా అని అంటున్నాడు. ఓకే బాబు, సర్లే అని అంటూ ఉంటే ఈలోగా ఎవరో తన జుత్తు పట్టుకొని లాగుతున్నట్టుగానైతే అనిపిస్తుంది రోహిత్కి. తన చేత్తోని ఓ పక్క జుత్తుని సవరించుకుంటూనే మళ్ళీ ఇంకో పొజిషన్కి వెళ్ళి అక్కడి నించొని మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఎవరో తన హెయిర్ ని మళ్ళీ లాగుతున్నట్టుగానైతే తనకి నొప్పొస్తుంది. హే, ఎవరది అనుకుంటూ చేతిని తల మీద పెట్టుకొని పాముతున్నాడు.
మరో పక్క నుంచి నేహ అయితే ఆగట్లేదు. తనేంటేంటో మాట్లాడుతుంది. సరే సరే, అలానే ఉండు, ఒక్క నిమిషం అంటూ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అదే అమ్మాయి నవ్వుతూ రోహిత్‌నైతే తోసేసింది. అంతే, ధప్మని పడ్డాడు. గట్టిగా అరిచేశాడు. ఇంక లోన కూర్చొని పాప్‌కార్న్ తింటూ సినిమా చూస్తున్న ఆశిషు పరిగెట్టుకుంటూ ఆ బాల్కనీ వైపైతే వచ్చాడు. రోహిత్, ఏమైందిరా అని అంటున్నాడు. చెయ్యిస్తూ లేవదీరా ముందు అని అంటూ లేచి అటు ఇటు చూస్తున్నాడు. ఏమైంది? ఇలా ఎలా పడిపోయావు అని అడుగుతుంటే, రే, ఇక్కడేదో ఉందిరా, అందుకే ఆ ఇంటి ఓనరు ఇంత తక్కువకి మనకి అద్దెకిచ్చాడు అని చెప్తున్నాడు రోహిత్. లేదురా, అలా ఏం కాదు, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. నాకైతే ఏం కనిపించట్లేదు. అయినా కూడాను సినిమా చూడకుండా ఇక్కడేం చేస్తున్నావురా అని అంటున్నాడు. ఈలోగా ఫోన్లో నుంచి నేహ గట్టి గట్టిగా అరుస్తుంది. రోహిత్, ఏమైంది ఏమైంది అంటూ. ఇంకా రోహిత్ అయితే ఫోన్ తీసుకొని, ఏం లేదు నేహ, సరే గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళిద్దరునైతే పడుకుంటున్నారు. ఇంకా ఆ టైంకి ఇద్దరికి బాగా నిద్ర పట్టేయడంతోని ఇద్దరూ స్పృహ లేకుండా అలానే పడుకున్నారు. రోహిత్ మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగానైతే అయ్యింది. రోహిత్ పూర్తిగాను నిద్రలోకైతే జారుకున్నాడు. తాను లేవాలనుకున్నా కూడా లేవలేని పరిస్థితిలోనైతే ఉన్నాడు. ఆ సమయంలోని రోహిత్ బుగ్గల మీద పటాపటా పటామని ఎవరో కొట్టేస్తున్నట్టు తన బుగ్గలైతే కందిపోయాయి. ఇంక రోహిత్ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఈలోగా పక్కనున్న ఆశీష్ కూడా గట్టిగా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆశీష్, ఏమైందిరా అనుకుంటూ దగ్గరకైతే వెళ్ళాడు. ఆశీష్ ఇలా అయితే చెప్తున్నాడు. రేయ్ రోహిత్, నిజమేరా, ఇక్కడ ఎవరో ఉన్నారా అని అంటున్నాడు భయపడిపోతూ. "ఉమ్, నీకు నీకెందుకు అలా అనిపించింది అని అడుగుతుంటే, అదేంటంటే అని చెప్పబోతూ సిగ్గేసి ఆగిపోయాడు. ఏం లేదులే, మనం ఈ రూమ్లో కాదు గాని సోఫాలోకి వెళ్ళి పడుకుందాంరా ఈ ఒక్క రోజుకి అని అంటున్నాడు. అంతగా భయపడవలసిన విషయం ఏం జరిగిందిరా, ఏం జరిగింది చెప్పు అని అంటూ ఉంటే, రోహిత్, నువ్వు నువ్వు నాకు బాగా క్లోజ్ కాబట్టి నీతో చెప్తున్నానురా. అదేంటంటే, ఎవరో అమ్మాయి మన మన రూమ్లోకి వచ్చింది. నువ్వు పడుకొనున్నావు, తను నా పక్కనే వచ్చి పడుకుంది. నాతోని అడ్వాన్స్ అవుతుంటే నేను కూడా అంటూ తను చెమటలు కక్కుతున్నాడు. తనకైతే అర్థమైపోయింది. 2 డేస్ క్రితం తనకి ఎలా అయితే ఆ అమ్మాయి కనిపించి ఇబ్బంది పెట్టిందో అదే జరుగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాడు. అంతేకాదు, ఆశీష్ చేతికుండవలసిన ఆ తాయెత్తు రాత్రి బాల్కనీలోని పడిపోయింది. ఆ సంగతి ఇద్దరూ చూసుకోలేదు. మరందుకనే ఇప్పుడు ఆశీష్‌కి కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ డే మరి వాళ్ళైతే ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇద్దరు కూడాను చాలా భయంగానైతే ఉన్నారు. వాళ్ళ సార్ అయితే పిలిచాడు. ఏంటి, ఇద్దరూ అంత డల్‌గా ఉన్నారు? ఏమైంది? రాత్రి సమయంలో పడుకోవడం లేదా? అప్పుడు కూడా జాబ్ ఏదైనా చేస్తున్నారా ఏంటి అంటూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. లేదు సార్, అలాంటిదేం లేదు. ఈ మధ్య కొంచెం టెన్షన్ ఎక్కువయింది అని రోహిత్ అయితే అంటున్నాడు. "ఉమ్, సరే సరే, మీ ఇద్దరికి చాలా మంచి విషయం చెప్తామని పిలిచాను. మీ ఇద్దరు జాబ్ డెడికేషన్ చూసి నేను మీకు బోనస్ అయితే ఇస్తున్నాను. మిగతా వాళ్ళతో ఈ సంగతి మాట్లాడకండి, సరేనా" అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. ఇంకా ఆ రోజు ఎలా అయినా నేహాని కలవాలి. రోహిత్, రేయ్, ఈరోజు సాయంత్రం నేహ ఇంటికి వస్తానంది. నువ్వు కాస్త లేటుగా వస్తావా అని అంటున్నాడు. నేను లేటుగా రావాలా, అసలు రావడమే మానేయాలా అని అంటే, అది నీ ఇష్టం బాబు అని చెప్పేశాడు. మరి నేహాన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేశాడు. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో ఫిజికల్ గా కూడా ఇంటిమేట్ అవుతున్నారు. మరి అలానే వాళ్ళకి ఆ రోజు ఖాళీ సమయం.
వాళ్ళిద్దరూ సంతోషంగానైతే ఉన్నారు. రోహిత్ తనకి బోనస్ వచ్చిన సంగతి కూడా చెప్పాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గానైతే ఉన్నారు. ఇక ఈలోగా నాకు కాస్త ఆకలేస్తుంది. ఏమైనా చేసి పెడతావా? లేదంటే వెళ్ళిపోమంటావా? అని అడుగుతుంది. నీకోసం ఏదైనా ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తా అంటూ తను కిచెన్‌లోకైతే వెళ్ళాడు. ఈలోగా కాసేపు అయ్యేసరికి నేహ కిచెన్ వైపయితే వచ్చింది. తన్ని వెనకాతల నుంచొచ్చి హగ్ చేసుకుంది. తనకి నవ్వుతూ ఇప్పుడే కదా అంటున్నాడు. మళ్ళీ తనతో మాట్లాడకుండా అలానే గట్టిగా హగ్ చేసుకుంది. అంతే. నేహ ఒళ్ళు చల్లగానైతే తగులుతుంది రోహిత్‌కి. తను ఉండు 2 నిమిషాలు కుక్ చేసి తీసుకొస్తా. పద వెళ్ళి కూర్చో అంటుంటే తన మటుకు వెనకాతల నుంచి అలానే పట్టుకొనుంది. ఏంటి నేహా అంటూ తన వైపయితే తిరిగాడు. అంతే. అక్కడున్నది నేహ కాదు. అదే అమ్మాయి. మొహం మీద కత్తి ఘాట్లతోని అతి భయంకరంగా కనిపిస్తూ తన కాసి చూసి నవ్వింది. అంతే మరి. గట్టి గట్టిగా అరుస్తూ రోహిత్ బయటికైతే వచ్చేశాడు. అక్కడ చూస్తే నేహా దగ్గర రోహిత్ లాగే ఎవరో కూర్చొని ఉన్నారు. అంతే మరి. కంప్లీట్‌గా భయపడిపోయింది నేహ కూడాను. తను గట్టిగా అరుస్తూ అక్కడి నుంచైతే లేచింది. ఒక్కసారిగా కరెంటు పోయి మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు లైట్‌లన్నీ బ్లింక్ అయితే అవుతున్నాయి. వాళ్ళిద్దరికీ ఏమవుతుందో, ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం పద రోహిత్ అంటూ గ్యాస్ ఆఫ్ చేసి ఇద్దరు బయటికైతే పరిగెట్టారు. అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో? ఇలాంటి ఇల్లు అద్దెకు తీసుకున్నారేంటి? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదా అంటూ రోహిత్‌నైతే తీసుకువెళ్ళిపోయింది. మరి కాసేపటికి ఆశీష్ అయితే ఇంటికి వచ్చాడు. ఎవరి దగ్గర వాళ్ళ కీస్ ఉండటంతోనే ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి అంతా నిశ్శబ్దంగానైతే ఉంది. పైగా లైట్లు కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. వీడెక్కడికి వెళ్ళుంటాడు? సర్లే నాకెందుకు వాడిని డిస్టర్బ్ చేయకూడదు అంటూ లైట్స్ ఆన్ చేసుకొని తన పని తను చేసుకొని పడుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఏంటో గొంతంతా బాగా మంటగా అనిపించింది. కాస్త లస్సీ తాగుదామని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లస్సీ అయితే తీశాడు. తాగుదామని తిరిగేసరికి వెనకాతల ఏడుపైతే వినబడుతుంది. ఏంటి అని ఆ ఫ్రిడ్జ్ లైటింగ్‌లో చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి కూర్చొని తన కాళ్ళ మధ్యలోని బుర్రను పెట్టుకొని ఏడుస్తూ కనిపించింది. అంతే. ఆశీష్ భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇక మర్నాడు రోహిత్ అయితే ఇంటికి వచ్చేసరికి ఆశీష్ ఇంకా అలానే పడి ఉన్నాడు. రే ఆశీష్ ఏమైందిరా నీకు అని అంటూ ఉంటే తెలివి తెచ్చుకొని రే ఇక్కడ నిజంగానే ఏదో ఉందిరా నాకు భయం వేస్తుందిరా అసలు అసలు ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఈ ఇంటి గురించి కనుక్కోవాలిరా అని అంటున్నాడు. సరే సరే రాత్ర నాకు కూడా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా నేహ కూడా భయపడింది. అందుకే ఇల్లు వదిలేసి అలానే వెళ్ళిపోయాం అని అంటున్నాడు. కనీసం నాకు చెప్పాలన్న జ్ఞానం కూడా లేదేంట్రా నీకు? నేను ఆ దెయ్యం చేతిలో చిక్కడిపోయాను తెలుసా అంటూ ఏడ్చేస్తున్నాడు. పద పద అసలు ఇక్కడ ఉండొద్దు అని అంటూ ఉంటే అదే సమయానికి మళ్ళీ అదే స్మెల్ బాగా కుళ్ళిపోయిన వాసన అయితే వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ వణికిపోతున్నారు. ఇంకా బయటకైతే పరుగులు తీశారు. ఈలోగా పక్కింట్లో ఉన్న శ్రీకాంత్ బయటకైతే వచ్చాడు. భయ్యా ఒక్కసారి అని పిలుస్తున్నాడు. ఇదేంటి ఇంతకాలం లేనిది వీడేంటి వాళ్ళనెప్పుడు పిలుస్తున్నాడు అని ఇద్దరు మొహాలు చూసుకున్నారు. భయ్యా మా నా బండి పెట్టడానికి సరైన స్థలం లేదు. మీకెలాగా కిందనంతా కూడా బోల్డంత ప్లేస్ ఉంది కదా! నేను మీ ఇంటి దగ్గర నా బండిని పార్క్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాడు. మరి ఇదే సమయం అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా. పార్క్ చేసుకోవచ్చు తమ్ముడు అంటూ తనతో మాట్లాడుతూ అసలు మా ఇంటి వైపు ఎవరు ఎందుకు రారు? ఎవరు మాతో సరిగ్గా ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ఏమవుతుంది అని అంటే ఓ అదా అదేం లేదు బ్రదర్. మీ ఇంట్లోని ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది.
మీకన్నా ముందనమాట. ఒక 2, 3 ఇయర్స్ అయిపోతుందేమో. ఆవిడ అప్పుడప్పుడు అందరికీ కనిపిస్తుందని అందరూ అనుకుంటారు. నేనైతే పెద్దగా పట్టించుకోను. అందుకే ధైర్యం చేసి మీ ఇంటి దగ్గర పెట్టొచ్చా అని అడుగుతున్నాను అని అన్నాడు. ఆ మాటలకి వాళ్ళు షాక్ అయిపోయారు. మా ఇంట్లో మా ఇంట్లో అలా జరిగిందా? అసలేం జరిగింది? అని క్లియర్‌గానైతే చెప్పమని అడిగారు. అదా! మీ ఇంట్లోని ఒక బ్యూటీషియన్ ఉండేది. చాలా బావుంటుంది. అందగత్తె. పెళ్లయిపోయింది. కాకపోతే వాడు తాగుబోతని వాడిని వదిలేసి ఊర్లోనే వాళ్ళ అమ్మాళ్ళ దగ్గర తన పాపనిచ్చేసి ఇక్కడికొచ్చి బతుకుతుంది. బాగానే సంపాదించేదనుకుంటా. ఎందుకనంటే సలూన్, మసాజ్ ఇంకేవేవో ఉన్నాయి. మరి అందులోని కూడా తను వర్క్ చేస్తుందని ఇక్కడ వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉండేవారు. అయితే మరి తనకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇక్కడ వాడే. వాడితోనే తెగ తిరిగేది. సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని ఊరంతా తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ స్పాకి వెళ్ళాడంట. ఆ తర్వాత తిను బాగా నచ్చి తిను వెనకాతల పడ్డంతోని ఇద్దరు కమిట్ అయ్యారు. అంతేకాదు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. అలానే కొంతకాలం బాగానే నడిచింది. ఆ తర్వాత మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే వాళ్ళ స్పాకి ఎవరో ఒక ముస్లిం అతనొచ్చాడంట. ఈవిడంటే చాలా ఇష్టంతోని అతనే వెంటపడి, ఇలా ఉన్నా పర్వాలేదు నేను నీతోనే ఉంటానని వెంటపడుతూ ఉండేవాడంట. మరి ఏం జరిగిందో తెలీదు. అసలు తిను ఏం చేస్తుందో కూడా మాకెవరికీ తెలిసేది కాదు. అయితే మరి అలానే ఇద్దరిని మెయింటైన్ చేసేదని ఇక్కడ వాళ్ళైతే చెప్పుకుంటూ ఉండేవారు. పాపం వాళ్ళాయన ఎప్పుడు కూడాను ఇక్కడికైతే వచ్చేవాడు కాదు. అంతేకాదు మీ ఇంటి ఓనర్ ఉన్నాడు కదా! ఆ ముసలాయన. ఆ ముసలాయన కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చి చాలా క్లోజ్‌గా మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాడు. ఆవిడ మటుకు మాట్లాడేసి పంపించేస్తూ ఉండేది. అద్దె గురించి పెద్దగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేవారు కాదు. ఎందుకనంటే టైంకి అద్దెచ్చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మాయికి బర్త్‌డే అని ఇక్కడ వాళ్ళందరినీ ఆ ఇంటి ఓనర్‌తో సహా అందరిని పిలిచింది. ఊరు నుంచి వాళ్ళ అమ్మని, వాళ్ళ పాపని అయితే తీసుకొనొచ్చింది. ఆ రోజు స్పెషల్ ఇన్విటేషను వాళ్ళిద్దరికీ కూడా ఇచ్చింది. మరి అప్పటి వరకు వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికైతే తెలీదు. అసలు ఆ అమ్మాయి ఎందుకలా చేసిందో మాకే అర్థం కావట్లేదు. అయితే ఆ రోజు పార్టీ అయితే చాలా ఘనంగా జరిగింది. పార్టీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ డేనే వాళ్ళ అమ్మని, పాపని ట్రైన్ అయితే ఎక్కించేసింది. ఆ రోజే, ఆ రోజు నైటే తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆ ఇంట్లోనైతే ఉంది. అయితే రాత్రి సమయంలోని మాకు పెద్ద పెద్ద కేకలైతే వినిపించాయి. అదేంటి అని బయటికి వెళ్లి చూస్తే అదే సమయంలో ఆ ముస్లిం ఆయన కూడా ఇంటికి వచ్చాడు. ఆయన కోపంతోని వీళ్ళిద్దరిని ఇష్టమొచ్చినట్టుగా తిడుతూనే ఉన్నాడు. బయటున్న వాళ్ళకైతే చెవులు రంధ్రాలు పడిపోతాయేమో అని అనిపించింది. అలా తిడుతున్నాడు. ఆమె కూడా ఊరుకోలేదు. ఇంక అలా ముగ్గురు గొడవాడుకుంటూ అక్కడి నుంచి తన బాయ్ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతసేపు ఆ ముస్లిం అతను కూడా తిట్టేసి వెళ్ళిపోయాడు. అంతే మరి. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళింటికి తలుపులు వేసే ఉన్నాయి. తను బయటికి రాలేదు. ఒక 3 డేస్ తర్వాత మెల్లగా స్మెల్ రావడం మొదలైంది. అంతే మరి. ఒక 4, 5 డేస్‌కి బాగా ఎక్కువైపోవడంతోని మేము కంప్లెయింట్ అయితే ఇచ్చాం. ఆ తర్వాత మేమందరం వెళ్లి చూసేసరికి ఆ ఇంట్లోని అతి దారుణంగా తనని చంపేశారు. అంతేకాదు చంపిన తర్వాత కూడా ఇంటిమేట్ అయినట్టు, ఆ తర్వాత మళ్ళీ తనని కత్తితోని మళ్ళీ మళ్ళీ పొడిచి చాలా బ్రూటల్‌గా చంపేసినట్టు మాకు పోలీసులయితే చెప్పారు. వాళ్ళ పోస్ట్‌మార్టం వినేసరికి మా అందరికీ ఒళ్ళు కంపించకపోయింది. మరి ఆ తర్వాత ఆ ఓనరు ఒక 2, 3 మంత్స్ వరకు ఎవరికీ అద్దెకైతే ఇవ్వలేదు. ఇంక అక్కడి నుంచి అయితే ప్రతిరోజు
నైట్ అయ్యేసరికి ఆ చివరికి అదే మీ ఇంటి వెనకాతల ఒక శ్మశానం ఉంది. అది మీకు తెలుసా? అని అన్నాడు. అంతే. వెంటనే రోహిత్‌కి భయం వేసేసింది. ఆ రోజు రాత్రి నిజంగానే నేను ఆ శ్మశానానికి వెళ్ళానన్నమాట అని అనుకున్నాడు. అటుపక్కకి వెళ్ళినా, లేదు అనంటే మీ ఇంటి వైపు రాత్రి సమయంలో వచ్చినా ఆమె అక్కడే తిరుగుతూ అందరికీ కనిపిస్తుంది. అంతేకాదు రమ్మని పిలుస్తూ ఉంది. అందుకనే ఆ టైంలో ఆ చివరికి ఎవరం రాము. అలాంటిది మీరిద్దరూ ఉన్నారు అనంటే నీకేమీ జరగలేనట్టే గదా! అని అంటున్నాడు. ఒరేయ్ పిచ్చోడా! అక్కడ నిజంగానే దెయ్యముందిరా! మాకు రోజు తినేస్తుందది అని భయపడిపోయారు. అంతేకాదు అక్కడితో వాళ్ళిద్దరూ అక్కడ వాళ్ళ లగేజ్ అంతా కూడా పట్టుకొని మాట్లాడకుండా ఆ ఇంటినైతే ఖాళీ చేసేశారు. మరి మీకనిపించొచ్చు. అయితే మరి వాళ్ళ డబ్బు అంతా కూడా పోయినట్టేనా? ఆ ఓనర్‌కి ఇచ్చిన డబ్బుల్ని ఎలా వసూలు చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. మరి ఈ స్టోరీ మీకెలా అనిపించింది? అప్పుడెప్పుడో లాస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్ బెంగుళూరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. పాపం ఒక బ్యూటీ పార్లర్ ఆమెని ఇలానే చంపేశారు. సో, దాన్ని బేస్ చేసుకొని నేను ఈ స్టోరీ క్రియేట్ చేశాను. మరి మీకెలా అనిపించిందో అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోకి మనకి ఎవరెవరి దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయనేది చూసేద్దామా మరి? సంధ్య గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, ఇంకా మురళీకృష్ణ గారు, ఇంకా వీరమణి సిస్టర్, విజయ్ కృష్ణ రాణి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇంద్రా సిస్టర్, బాలి లక్ష్మి సిస్టర్, బాసిన విజయ సిస్టర్, వసుధ సిస్టర్, మౌనిక, ఇంకా శ్రీరామ్ గారు సింధియా నుంచి, సరిత గౌడ్ సిస్టర్, గౌతమ్ గారు హాయ్ అండి. రూబీ సిస్టర్ చెన్నై నుంచి, తులసి గారు చిన్ను అనే అకౌంట్ నుంచి, శివు అనే అకౌంట్ నుంచి, అమలు సిస్టర్ చక్రపాణి గారు, ఇంకా పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరును అయితే తప్పకుండా తీస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ వేయడంతో పాటు హైప్ కూడా వేయడం మర్చిపోకండి. అలాగే షేర్ కూడా చేయండి. రేపటి సరికొత్త ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.